ఇక వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ విజయోత్సవ సభ ప్రారంభం కానుంది. ప్రతిపక్ష పాత్రను పోషించడంలో బీఆర్ఎస్ విఫలమైందని, మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రజల్లోకి రాలేకపోతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. కాంగ్రెస్ విజయోత్సవ సభను విజయవంతం చేయాలి అంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఏడాది పాలన పైన విజయోత్సవ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మంత్రి సీతక్క కొద్దిసేపటి క్రితమే సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారనేటువంటి మంత్రి సీతక్క ఉన్నారు, అడుగుదాం. ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సభ ద్వారా 1,00,000 మందిని మహిళలను గ్యాదర్ చేస్తున్నారు కదా, మహిళలకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మహిళా శక్తి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బాగున్నప్పుడే ఆ కుటుంబాలు బాగుంటాయి, ఆ సమాజం బాగుంటుంది అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని మరి ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి ఇందిరమ్మ పేదల సంక్షేమం కోసము తన జీవితాన్ని దారబోసి పేదలకు మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మహిళా నేత, వారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంకి వచ్చిన నాటి నుండి మహిళా సంక్షేమం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మరి సమాజం అభివృద్ధి పదంలో ప్రయాణిస్తున్న లక్ష్యంతో వారు ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేక స్కీమ్స్ను కూడా మా ప్రభుత్వం అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రగతి పదంలో నడుస్తున్నటువంటి ఈ 1 ఇయర్ను మరి ఇందిరమ్మ జయంతి సందర్భంగా ప్రజల ముందు ఉంచి ప్రజలకు మరింత డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి మహిళా శక్తిని అభివృద్ధి చేయాలి, మహిళలను కోటీశ్వర్లను చేయాలి, మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి, సమాజం బాగుంటుందనే లక్ష్యంతో ఈ యొక్క సభను ఇక్కడ ఓరుగల్లు మహిళా శక్తికి ప్రత్యేక నిదర్శనం. ఈరోజు సమ్మక్క సార్లమ్మ కొలువబడేటువంటి ప్రాంతము, రాణి రుద్రమాదేవి ఏలినటువంటి నడియాడిన గడ్డ, చాకలి ఐలమ్మ తిరగబడ్డ గడ్డ, ఈ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేమిద్దరం కూడా ఇక్కడ మహిళలుగా 2 మంత్రులతో పాటు 2 మహిళా కలెక్టర్లు కూడా ఉన్నారు. ఓవరాల్గా మరి ఇక్కడ అంతా మహిళలకు ప్రాధాన్యత ఉండేటువంటి గడ్డ, మహిళలను గౌరవించే గడ్డ, ఓరుగల్లు గడ్డ. కాబట్టి ఈ గడ్డ నుంచి ఈ రాష్ట్రంలో మహిళలకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం కోసం, మరింత భరోసానివ్వడం కోసం ఈ యొక్క సభను ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఏడాది పాలన పైన బీఆర్ఎస్ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తుంది. ఇటు హైడ్రా కావచ్చు, కులగణన విషయంలో కావచ్చు, వివిధ అంశాల మీద కూడా కావచ్చు, 6 గ్యారంటీల పైన ఈ విమర్శలను అన్నింటిని కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాల వారోత్సవాలు చేస్తామని కేటీఆర్ చెప్తా ఉన్నారు. కేసీఆర్ 1 ఇయర్ నుంచి ప్రజల్లోకి రాలేదు. 1 ఇయర్ నుంచి కూడా అంటే ఈ యొక్క ప్రతిపక్షము పూర్తిగా వైఫల్యాలు చెందింది. ప్రతిపక్ష పాత్ర కాకుండా అసహనంతో మరి అదేవిధంగా దాడులకు పాల్పడి పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తూ ఉంది. కాబట్టి ఈ 1 ఇయర్లో మీ ప్రతిపక్ష పాత్ర శూన్యం. మీ అక్కసంతా కూడా అధికారం కోసం మీరు రెచ్చగొట్టేదంతా కూడా అయ్యో మాదేదో దోచుకునేది దాచుకునేది మా అధికారం మా మొత్తం రాచరికం అంతా పడిపోయింది అనేటువంటి బాధ తప్ప మీరు ఇంకొకటి కాదు. మేము మహిళలకు బస్సులు ఇస్తే అడుక్కున్నారు, తిట్టిరు. 200 యూనిట్ల కరెంట్ ఇస్తే కూడా దాన్ని విమర్శలే. మహిళలకు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తే కూడా విమర్శలే. కుల గణన కూడా అడ్డుకుంటున్నారు. అంటే ఇంతకంటే నీచమైంది ఏమన్నా ఉందా? ఇవాళ మేము ఇంకా సర్పంచ్ల ఎలక్షన్ జరగలేదు, ఎంపీపీ ఎలక్షన్ జరగలేదు. ఎందుకు? మరి ఇవాళ బీసీ కులాలకు జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు అనే కదా. దానికోసం కులగణన చేస్తుంటే అడ్డుకుంటున్నారు. మరి మీరు ఒక్కరోజు సమగ్ర సర్వే ఎందుకు చేసిర్రు? ఏం చేసిర్రు? లిమ్కా బుక్కుల కోసం లేదా ఇంకొక బుక్కుల రికార్డు కోసం తప్ప మీరు ఏం చేసిర్రు? ఇవాళ మేం చేస్తే తప్పెట్లా అయింది? మీరు 10 ఏళ్లలో దాని ఏం ఫలితం చూపించారని నేను అడుగుతున్నా. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. ఓకే, కొంతమందికి మీ కులం పేరు చెప్పుకోవడం ఇష్టం లేకుండా చెప్పుకోకుండ్రి, అంతేగాని ఏ వర్గాలకైతే దాని యొక్క ఫలాలు అందాలో అందకుండా మీ ఇంట్లో నలుగురే అనుభవించి ఇవాళ 4 కోట్ల ప్రజల మంది మా ఇంట్లో అధికారంలో నలుగురుంటే చాలు, 4 కోట్ల మంది ప్రజల అధికారంలో ఉన్నట్టే అని అనుకుంటే ఎట్లా? కాబట్టి అది కాదు మా రాహుల్ గాంధీ గారి యొక్క సిద్ధాంతం, రేవంత్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతం. ఇవాళ మేమెంతో మాకంతా అనేటువంటి నినాదానికి న్యాయం చేయాలి, ఆ డిమాండ్కు న్యాయం చేయాలని ఇవాళ బీసీ వర్గాలు కోరిన ప్రకారంగా కులగణన జరుగుతుంటే అడ్డుకుంటున్నారు. అందరూ దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సీతక్క గారి అభిప్రాయం. మొత్తంగా ఈ ఏడాది పాలన పైన జరిగినటువంటి ప్రగతి నివేదిక వివరించేందుకు, అలాగే ప్రతిపక్ష పాత్ర శూన్యం, ఈ ఏడాదిలో ప్రతిపక్ష పాత్ర శూన్యమని ఆమె చెప్తా ఉన్నారు.